శనివారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో భూమి కంపించింది. ఢిల్లీలో సోమవారం ఉదయం 5:36 ప్రాంతంలో భూప్రకంపనలు నమోదు కాగా, బీహార్లో ఉదయం 8 గంటల సమయంలో భూమి కంపించింది. ఢిల్లీ భూకంపానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం ఇస్లామాబాద్ భూకంపం సీసీటీవీ ఫుటేజీని తీసుకొచ్చి ఢిల్లీ ఎర్త్క్వేక్కు ముడిపెట్టారు. ఆ బ్లాస్ట్ వేవ్ను చూడండి, ఇంకా ఏదో ఉంది, దాని గురించి ఇప్పటికీ ఆలోచిస్తున్నాను. మా ఇంటి సీసీటీవీ వీడియో అనే క్యాప్షన్తో ఎర్త్క్వేక్ ఢిల్లీ అనే హ్యాష్ ట్యాగ్లతో మహియా 18 అనే యూజర్ ఫిబ్రవరి 17న ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇదే వీడియోను మరికొంతమంది సోషల్ మీడియాలో ఢిల్లీ భూకంపం వీడియో అని షేర్ చేశారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో ఫేక్ వీడియోలు కూడా ఉంటాయి. అందుకే అసలు ఇది ఢిల్లీ భూకంపానికి సంబంధించిన వీడియోనేనా అని సజెక్ట్ టీం చెక్ చేసింది. 14 సెకండ్ల నిడివి ఉన్న ఈ సీసీటీవీ ఫుటేజీని జాగ్రత్తగా గమనిస్తే దానిపై తేదీ ఫిబ్రవరి 15, 2025 అని, సమయం రాత్రి 10:48 అని ఉంది. కానీ ఢిల్లీలో సోమవారం అంటే ఫిబ్రవరి 17న ఉదయం 5:36 భూమి కంపించింది. కాబట్టి ఇది ఢిల్లీ భూకంపానికి సంబంధించిన వీడియో కాదని స్పష్టమవుతోంది. మరి ఈ వీడియో ఎక్కడిది అని తెలుసుకునేందుకు సజెక్ట్ టీం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఎక్స్లో ఒక పోస్ట్ కనిపించింది. ముహమ్మద్ అబ్దుల్లా హష్మీ అనే యూజర్ ఫిబ్రవరి 16న పోస్ట్ చేసిన వీడియోను ఇప్పుడు మహియా 18 అనే యూజర్ షేర్ చేసినట్లు సజెక్ట్ టీం గుర్తించింది. వీడియో కింద ఉన్న యూజర్ నేమ్పై క్లిక్ చేయగా ఈ వీడియో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సంభవించిన భూకంపానికి సంబంధించిందని తేలింది. ముహమ్మద్ అబ్దుల్లా హష్మీ ఈ వీడియో ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి దాటాక 12:33 ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదే వీడియోను ఎక్స్ యూజర్ ఢిల్లీ భూకంపం అనే క్లెయిమ్తో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఢిల్లీలో సోమవారం అంటే ఫిబ్రవరి 17న తెల్లవారుజామున భూకంపం వచ్చింది. కానీ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో మాత్రం తేదీ ఫిబ్రవరి 15 అని ఉంది. ఎర్త్క్వేక్ ఆన్ ఫెబ్ 15, 2025 అని గూగుల్లో సెర్చ్ చేయగా వెస్ట్రన్ టెక్సాస్లో రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో, సదరన్ కాలిఫోర్నియాలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు కథనాలు కనిపించాయి. దీంతో పాటు పాకిస్తాన్లో భూకంపం వచ్చినట్లు యూట్యూబ్లో సామా టీవీ పోస్ట్ చేసిన వీడియో కనిపించింది. పాకిస్తాన్ భూకంపానికి సంబంధించిన వార్తల కోసం గూగుల్లో సెర్చ్ చేయగా ఇస్లామాబాద్, రావల్పిండి పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పాకిస్తాన్ న్యూస్ వెబ్సైట్ జియో టీవీ ప్రచురించిన కథనం కనిపించింది. బలోచ్, ధీర్ కోట్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ప్రకంపనలు నమోదైనట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. రావల్పిండికి 8 కిలోమీటర్ల దూరంలో 17 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఈ కథనంలో రాసుకొచ్చారు. కాబట్టి ఇస్లామాబాద్ భూకంపం సీసీటీవీ ఫుటేజీని ఢిల్లీ భూకంపం సీసీటీవీ ఫుటేజీ అని తప్పుదోవ పట్టించే విధంగా వైరల్ చేస్తున్నారు.